మొత్తానికి ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది నాగ చైతన్య శోభితా ధూళిపాల పెళ్లికి. అయితే అసలు ఈ పెళ్లికి ఎవరెవరు వస్తున్నారు ముఖ్య అతిథులు అని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా కొంతమందితో మాత్రమే వీళ్ళ పెళ్లి అయితే చేస్తున్నారంటే, కాకపోతే చాలా గ్రాండ్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తున్నారు. అసలు ఎవరెవరు రాబోతున్నారు నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సో ఆ నాగ చైతన్యకి సంబంధించి నాగ చైతన్య శోభితా ధూళిపాల వాళ్ళ మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది ఆయన మాత్రం. సో ఓవరాల్ గా ఇది మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లలో ఏఎన్ఆర్ గారి విగ్రహం ముందు చేసుకోవాలి, ఆయన ఆశీస్సులతో చేసుకోవాలనుకుంది. లాస్ట్ టైం అవ్వలేకపోయింది, డెస్టినేషన్ చేసుకున్నారు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు ఉంటే మా పెళ్లి కలకాలం వర్ధిల్లుతుందని వాళ్ళ ఉద్దేశం. ఈరోజు 9:30 ఆ టైంలో ముహూర్తం ఉంది. మన తెలుగు సాంప్రదాయం కొన్నిసార్లు ఆంధ్రాలో అట్లా నైట్ టైం చేసుకుంటారు, అండ్ ఇటు కొన్ని ఏరియాస్లో మార్నింగ్స్ లో కూడా చేసుకుంటుంటారు. సో నైట్ టైం ముహూర్తం ఉంది. దీనికైతే ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం ఆయన సతీ సమేతంగా పిల్లలతో సహా వస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెగా ఫ్యామిలీ మొత్తం రామ్ చరణ్ గాని, ఉపాసన, చిరంజీవి, సురేఖ గారు, అదే కాకుండా నిహారిక కొనిదెల, మరియు సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, కంప్లీట్ ఫ్యామిలీ, ఇంకా అందరూ ఈచ్ అండ్ ఎవరీ చిన్న పిల్లల దగ్గర అందరూ వస్తున్నారు. అండ్ రాజమౌళి వస్తున్నారంట మెయిన్లీ. ఇటు తను కాలీవుడ్ లో కూడా మనకు తెలిసిన విషయం, చాలా సినిమాస్ చేశారు, PS1 PS2 కి సంబంధించి పొన్నియిన్ సెల్వం. సో అందులో నుంచి మనకైతే ఆ సినిమాలో తను యాక్ట్ చేయలేదు నయనతార, బట్ నయన్ అండ్ విఘ్నేష్ వాళ్ళు రాబోతున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ వస్తుంది, ఇంకా మహేష్ బాబు ఫ్యామిలీ రాబోతున్నారు, ప్రభాస్ ఫ్యామిలీ రాబోతుంది. సో ప్రభాస్ వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఇంకెవరు లేరు, ఆబ్వియస్లీ వాళ్ళ రాజమౌళితో పాటు వస్తుంది, రాజమౌళితో పాటు లేకపోతే వాళ్ళ పెద్ద అమ్మ ఎవరైతున్నారో వాళ్ళతో పాటు రావడం. సో ఇది మెయిన్ గా ఈ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి, బట్ లిస్ట్ లో ఏంటంటే మెయిన్ హైలైట్ మాత్రం ఈ పేర్లు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు పెళ్లి అయినప్పుడు చాలా గ్రాండ్ గా అందరిని పిలిచి చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు గ్రాండ్ గా చేసుకున్నప్పటికీ, సాంప్రదాయపరంగా చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది లిమిటెడ్ పీపుల్ మాత్రం పిలవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే మనం చెప్పలేము. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ అని అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదని అనుకోవచ్చు. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే శోభితా ధూళిపాల కూడా సెకండ్ మ్యారేజ్ అంటే కదా అన్నారు. బట్ రీసెంట్ టైమ్స్ లో నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా అంటే రీల్స్ వస్తాయి కదా, అండ్ ఒక నాగ చైతన్య ఫ్యాన్ లేకపోతే అవర్ నాగ చైతన్య హాస్ గాట్ ఎ న్యూ లైఫ్ అని పెట్టడం జరిగింది. అయితే దాని కింద ఇద్దరికి కూడా సెకండ్ మ్యారేజ్ అన్నట్టుగా అన్నారు. అండ్ నేను కొన్ని వీడియోస్ లో చూసినట్టుగా సినీ ఇండస్ట్రీకి రాకుండా కొన్ని సంవత్సరాల ముందు తినకు రిలేషన్ ఉండే అని వినిపిస్తుంది, బయటకు రాకపోయి ఉండొచ్చు. మేబీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా మెయింటైన్ చేసి ఉండొచ్చు, బాలీవుడ్ లోకి వచ్చింది అది అట్లా కూడా అయ్యి ఉండొచ్చు అని అనుకున్నా. బట్ ఇద్దరికి కూడా సెకండ్ పెళ్లి అయినప్పటికీ వీళ్ళిద్దరు ఇప్పటికైనా బాగుండాలి, అండ్ నాగ చైతన్య ఖచ్చితంగా కెరియర్ కూడా ముందుకెళ్తే బాగుంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు. మొత్తానికి ఇప్పుడైతే పెళ్లి చాలా గ్రాండ్ గా అవుతుంది. కానీ అండ్ ఈ మధ్యనే మనం విన్నాం కదా వీళ్ళ పెళ్లి వీడియో మొత్తం కూడా డాక్యుమెంటరీ రూపంలో ఇస్తారని అన్నారు. బట్ నెట్ఫ్లిక్స్ 50 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది, అండ్ చాలా మట్టుకు జరుగుతూ ఉంటాయి సినిమా రంగం. ఇప్పుడు లిమిటెడ్ పీపుల్ ని పిలుస్తున్నారు కదా, అందరికి చూసే అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారని తెలుస్తుంది. కానీ నెట్ఫ్లిక్స్ ఒక చిన్న మీమ్ కూడా వచ్చింది అన్నమాట, అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఏంటి అంటే దాని అనౌన్సింగ్ అంటే అక్కడ పెళ్లి స్టార్ట్ అయ్యే టైంకి ఇక్కడ మనకు లైవ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. బట్ ఐ డోంట్ నో, లైవ్ మాత్రం ఇచ్చే అవకాశం అయితే లేదు. బట్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు, ఎందుకంటే మనము ఐ గెస్ వింటేజ్ టైంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి కానీ, లేకపోతే మన అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ వీళ్ళందరూ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ లైవ్ అన్నమాట, ఇంకా మీడియా వాళ్ళందరూ అక్కడే ఉండి వాళ్ళ లైవ్ టెలికాస్ట్ చూసారు, అది బాగా అనిపించింది. సో అది ఆ పెళ్లి అనుకున్నారు. బట్ ఈసారి కూడా కొంచెం లిమిటెడ్ పీపుల్తో చేస్తేనే బాగుంటది అని చెప్పేసి అనుకున్నారు. బట్ అఫీషియల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్ని బయటకు ఇస్తారు.